ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే ఇద్దరు. ముందుగా దేవిప్రసాద్ గారు, నిన్న మనం చూసాం తెలంగాణ భవన్ వేదికగా కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ గారు అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా హైడ్రా పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న దోపిడీని ఆయన ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఒకవేళ గనక రానున్న ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో రాబోతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి గనక ఓటేస్తే మీ ఇంటి కూల్చివేతకు లైసెన్స్ ఇచ్చినట్టే అని కూడా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి 22 నెలల కాలంలో హైడ్రా సృష్టించిన ఈ మొత్తం వ్యవహారాన్ని, హైడ్రా అంటే ప్రజల్లో పెరుగుతున్న భయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? నమస్కారం రాజు గారు, వీక్షకులకు శుభోదయం. శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. అంటే రాజుగారు, అంటే హైదరాబాద్ పట్టణం సంబంధించి కేటీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంబంధించినటువంటి అనేక మౌలిక సౌకర్యాల్ని, గతంలో ఉండేటువంటి ట్రాఫిక్ సమస్యను కానీ, పర్యావరణకు సంబంధించినటువంటి సమస్య కానీ, కాలుష్యానికి సంబంధించినటువంటి సమస్య కానీ, అట్లాగే నగర పౌరులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరిగిందనేటువంటి మాట వాస్తవం. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా అనేక పనులు ఇవాళ హైదరాబాద్ నగరంలో చేయడం వల్ల మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 23 మనకు జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఇంకొక పార్టీకి స్థానం లేకుండా మొత్తంగా కూడా బీఆర్ఎస్కు పట్టం కట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ప్రజలందరూ కూడా గత పరిపాలన ఉండాలని హైదరాబాద్ నగర ప్రజలు అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది హైదరాబాద్. దాదాపుగా 3.5 కోట్ల ప్రజల్లో దాదాపు 1 కోటికి పైగా ప్రజలు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా అర్బన్ ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటి ఒక నానుడి నుండి ఒక పాజిటివ్ ట్రెండ్ రావడం అనేటువంటిది కేటీఆర్ గారి, కేసీఆర్ గారి పనితనానికి, ప్రభుత్వ పాలనకి ఒక నిదర్శనం అనేటువంటి మాటను మనం తప్పకుండా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. అందుకే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఉప ఎన్నిక, ఎందుకంటే మా నాయకులు గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చినటువంటి ఎన్నికల, ఒకవేళ మనం ఎన్నికలంటూ చేస్తే 20 నెలలుగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ దుష్ట పరిపాలన అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. హైడ్రా పేరుతో మొత్తంగా కూడా మధ్యతరగతి వాళ్ళని, పేద ప్రజల్ని, ఇక్కడ ఎట్లా అంటే ఒక సన్నివేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్నే ప్రభుత్వమే కూలగొట్టుకునేటువంటి ఒక కొత్త సంస్కృతి. పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసి, కూలగొట్టేది హైడ్రా. ఇట్లా అనేకం వాళ్ళు ఆస్తి పన్ను కడతా ఉన్నారు, మున్సిపల్ పన్ను కడతా ఉన్నారు, నీటి పన్ను కడతా ఉన్నారు, విద్యుత్ శాఖ పన్ను కడతా ఉన్నారు. గత 10-15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రకరకాల పేరు మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్లను కూలగొట్టేటువంటి పని చేసి, అందుకే నిన్న కేటీఆర్ గారు అన్నారు, ఒకవేళ మనం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వేరే పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మనం హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకి ఎండార్స్ చేయడమే. అదొక్కటే కాదు, 20 నెలలుగా ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్కు ఒకవేళ మనం ఓటేస్తే వీటిని అన్నింటినీ కూడా ఎండార్స్ చేయడమే. ఒకటి హైడ్రా పేరు మీద కావచ్చు, అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ ప్రజల మీద జరిగినటువంటి దాడిని కూడా మనం చూసినాం, పేద ప్రజల మీద. కాబట్టి వీటి అన్నిటికీ మద్దతు ఇచ్చేటట్టుంటే డెఫినెట్గా మీరు ఓటేయండి అనేటువంటి పద్ధతిలో నిన్న కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ అన్నింటినీ కూడా మూసీలో జరుగుతున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక పనులను కావచ్చు, హైడ్రాకి సంబంధించినటువంటి దోపిడీకి సంబంధించి కావచ్చు, వీటి అన్నిటి మీద కూడా నిటారుగా నిలబడి, ప్రజల పక్షాలు నిలబడి, ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం అనేటువంటిది ఇవాళ చాలా అత్యవసరము. ఇవాళ మనం అన్ని కూడా చూస్తున్నాం, మిగతా విషయాలు కూడా మన చర్చలోకి వస్తాయి. కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగాన్ని కూడా పూర్తిగా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, ఉద్యోగ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇట్లా అనేక రంగాల్ని విధ్వంసం చేస్తున్నటువంటి ఈ పార్టీకి మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పేటువంటి అవకాశం వచ్చింది. దీంతో ప్రభుత్వాలు మారినా మారకున్నా ఇలా చాలా మంది దీంతో వచ్చేది లేదు, పోయేది లేదని కొంత ఏమరపాటుతో ఉంటే ఉండొచ్చు. కానీ ఈ ఎన్నిక అనేటువంటిది చాలా అత్యంత కీలకం. ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు పెట్టే విధంగా ఈ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చూసినటువంటి బాధ్యత ఇలా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ది. రేపు భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ ఇటువంటి దుష్ట పాలనకి
వ్యతిరేకంగా మేము నిలబడ్డామనేటువంటి ఒక గలం విప్పాలన్నా రేపు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశమని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్గా ప్రజలందరూ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను రాజు గారు. సార్, చాలా కీలకమైన అంశం ఇది. దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేస్తే గత 20-22 కాలంలో కాంగ్రెస్ పూర్తిగా హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయడమే కాదు, పేదల ఇల్లు కూర్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. కాబట్టి వచ్చే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తప్పకుండా బీఆర్ఎస్ జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే మొదలవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుందనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తాం వాస్తవానికి హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ రాజధాని కాదు, తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్. దీనికి ఒక కంటికి రెప్పలాగా, ఒక గుండెకాయలాగా 10 ఏళ్ల పాటు దీని ప్రస్థానాన్ని, దీని ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దీని ఇమేజ్ను దెబ్బతీయడమే కాదు, పేదల ఇల్లు కూల్చి వారి ఉసురు పోసుకుంటున్నారనే అంశాన్ని నేను కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం. కాంగ్రెస్ అహంకారానికి తప్పకుండా రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎట్లా చూడాలి మనం ఈ కీలకమైన అంశాన్ని? రాజుగారు, ముందుగా మీకు నమస్తే. దేవిప్రసాద్ గారికి అండ్ ప్రేక్షకులందరికీ. రాజుగారు, ఈ మనకి అంటే కొంచెం ఒక సరదాగా చెప్పాలంటే హైదరాబాద్ని మన ఈ గోదావరి జిల్లాలో వాళ్ళు వీళ్ళు హైదరాబాద్ అంటుంటారు, అందరూ వినే ఉంటారు హైదరాబాద్ అని. ఇప్పుడు హైడ్రా అండ్ బ్యాడ్, ఈ హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇమేజ్ అనేది కుప్పగూలిపోయింది. హైదరాబాద్ నాట్ ఓన్లీ మీరు అన్నట్టుగా తెలంగాణకి గుండెకాయ మాత్రమే కాదు, హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరం. మీరు తెలంగాణ ఉద్యమము ఉధృతంగా సాగుతున్న రోజుల్లో చివరి దశలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమైక్యాంధ్ర నాయకులు, పాలకులు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా సమైక్యవాది, వీళ్ళందరూ కూడా హైదరాబాదు ఎక్కడ తెలంగాణకు పోతుందో ఏం డిమాండ్లు ఉండే, హైదరాబాద్ని యూటీ చేయండి, హైదరాబాద్ని దేశ రెండో రాజధాని చేయండి. ఈయన టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి Section 8 అమలు చేయండి అంటే ఇక్కడ గవర్నమెంట్కు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏమి ఉండొద్దు హక్కులు, శాంతి భద్రతలన్నీ వాళ్ళ గవర్నర్ చేతిలో ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఆడిపియాలి అనేది. సో బేసికలీ ఏంటంటే హైదరాబాద్ని ఈరోజు ఇప్పటికి కూడా సమైక్య పాలకులు హైదరాబాద్ మీద వేసిన కన్ను వాళ్ళు తీయలేదు. అది వాళ్ళు పర్మనెంట్గా హైదరాబాద్ని కావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అది గుండెకాయ, విశ్వనగరం, ఆర్థిక రాజధాని, అన్ని రకాలుగా కూడా. అయితే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకుందంటే ఒకటి అది సిట్టింగ్ సీటు, తర్వాత దేవిప్రసాద్ అని చెప్పినట్టుగా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. సరే, ఈ ఫిరాయింపుల వాళ్ళు పోయినరు, రేపు అవి కూడా ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజలకు మరొక అవకాశంగా ఉంటుంది. అయితే ఒకటేందంటే మళ్ళీ అన్న చెప్పినట్టుగా ఇది ఉప ఎన్నిక, దీంతో ఏమవుతుంది, ప్రభుత్వం కూలిపోయేది కాదు కదా అన్న ధోరణిలో జూబ్లీ హిల్స్ ప్రజలు కానీ రాబోయే ఉప ఎన్నికల 10 స్థానాల వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన పైన ఒక రిఫరెండంగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా అన్ని సెక్షన్లో నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు తిరగబడుతున్నారు. ఇదే హైదరాబాద్లో మొన్న వినాయక నిమజ్జనం రోజు రేవంత్ రెడ్డిని ఎవరు జనాలు పట్టించుకోకపోగా గులాబీ జెండా ఎగిరే పాట, సారే రావాలంటున్నారు అనే పాట, గణేష్ నిమజ్జనం ఆ ఊరేగింపులో ఆ శకటాల మీద ఆ పాట ప్రతిధ్వనించింది. ఈరోజు కోరుతా ఉన్నది హైదరాబాద్, కోరుతా ఉన్నది ఈరోజు తెలంగాణ, కోరుతా ఉన్నది సారే రావాలని అంటున్నారు. ఎందుకంటే అట్లా ఉంది ఈరోజు పరిస్థితి. సో కాబట్టి ఆ ప్రజల యొక్క, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క భావనని, ప్రజల యొక్క ఆకాంక్షని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలి, దేశానికి చాటి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ రిలవెన్స్ అనేది ఎంత అవసరమో, తద్వారా తెలంగాణ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో తెలియడం కోసం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక మంచి అవకాశము ప్రజాస్వామికవాదులకి. మీరు చాలా హ్రస్వ దృష్టితో కేసీఆర్ పైన ఇంకా ఏమైనా ఉన్న వ్యక్తిగత కోపాలతో న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ, మేధావులు కానీ, మీరు దయచేసి తప్పుదోవలో పోవద్దు, ఓటర్లను తప్పుదోవ పట్టించొద్దు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ, ఇంకొక రకంగా యూట్యూబ్ ఛానళ్లలో కానీ. ఈరోజు తెలంగాణ మళ్ళా ఊపిరి పీల్చుకోవాలంటే జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే, ఇది అందరి బాధ్యత. తర్వాత ఈ హైడ్రా కూల్చివేతలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని మీరు గమనిస్తే సీతారామరాజు గారు వీళ్ళకి కొత్త కాదు. మీకు గుర్తు చేస్తాను, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
గాంధీ భవన్కి ఆనుకుని ఉన్న మురికివాడ భీమరావు బాడలో పేదల ఇండ్లని కూల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక ముఖ్యమంత్రిని మార్చడం కోసం పాత బస్తీలో మారణ హోమం సృష్టించింది. ఈ హైదరాబాద్ నగరానికి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నాలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది, తెలంగాణ వ్యాప్తంగా చేస్తూ ఉన్నది. బట్ హైదరాబాద్కి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. కాంగ్రెస్ హయాంలో అనాదిగా పాత నగరంలో కత్తిపోట్లు అనేవి జరగడం, అది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా జరగడం అనేది మన అందరి అనుభవంలో ఉన్నది. సో హైదరాబాద్ నగరం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నగరం ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలతో ఉండాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఆర్థిక వ్యవస్థ. మనం ఈరోజు దేశ జీడిపికి సౌత్ రాష్ట్రాలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అందులో హైదరాబాద్ పాత్ర చాలా చాలా ప్రధానం. సో ఇది ప్రశాంతంగా ఉండాలి, నలుగురికి పని దొరకాలి, ఆనందంగా ఉండాలి. అంటే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్యూర్ని అద్దంలో చూపించే విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజు గారు, శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావడం ఖాయంగా కనిపిస్తుందనే అంశాన్ని కూడా శ్రీశైల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. దేవిప్రసాద్ గారు, ఇక్కడ నిన్న హైకోర్టు మరో సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. మొన్న మనం చూసినాం గ్రూప్ 1కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో కూడా కీలకమైన తీర్పు. నిన్న మరో తీర్పు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా, భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా కేసులు పెడితే అవి న్యాయస్థానాల్లో నిలవని చెప్పేసి స్పష్టం చేసిన సందర్భం. రాజకీయ పోస్టులపై పెట్టే కేసులు నిలబడవని చెప్పేసి గత 22 నెలల కాలంలో సోషల్ మీడియా వ్యారియర్స్పై కావచ్చు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు కనీసం రీపోస్ట్ చేస్తే కూడా వాటిని కూడా రాజకీయ కక్ష సాధింపులు పెట్టి వాటిపై కేసులు పెట్టిన సందర్భం మనం చూసాం. ఈ సంచలనమైన తీర్పు ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలాంటి చెంపపెట్టు లాంటి తీర్పుగా మనం భావించాల్సిన అవసరం ఉంది? రాజు గారు, ఇటువంటి తీర్పులు వల్లనే ప్రజలు కానీ, లేకుంటే ప్రజాస్వామికవాదులు కానీ, లేకుంటే గొంతెత్తి ప్రజల పక్షం నిలిచేటువంటి అనేక సంఘాలు కూడా ఇప్పటికీ చట్టాల మీద, న్యాయ వ్యవస్థల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నది కాబట్టే ఇటువంటి తీర్పులు వస్తున్నాయి అనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే చిన్న చిన్న రాజకీయ పోస్టులు, ఎవరైనా ఒక మంత్రి మాట్లాడినా, లేకుంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినా, అది మంచి అన్నప్పుడు, ప్రజలకు అవసరం అన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా దాన్ని ట్రాన్స్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, రీట్వీట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కేసులు పెట్టి ఇలా మీరు అన్నట్టు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అనేక మంది సోషల్ మీడియా వాళ్ళ మీద మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టినటువంటి ఉదంతాలు మనం చూసినాం. అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ తమ రాజకీయ ప్రకటనని కానీ, ప్రజల పట్ల తమ రాజకీయ విశ్వాసాలు కానీ అవసరమైనటువంటి రీతిలో ప్రతిబింబించే విధంగా ప్రకటించకుండా గొంతు నొక్కడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి చేటు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో కోర్టులు విషయాలు చెప్పినాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటిని ఏమి పట్టించుకోకుండా అణచడమే మా సిద్ధాంతం, గొంతు నొక్కడమే మా వేదాంతం అనే పద్ధతిలో ఇవాళ టోటల్గా ఇవాళ అనేక మందిని ఇవాళ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తుంది? తెలంగాణలో ఒకప్పుడు ఇక్కడ నక్సలైట్ ఉద్యమం కానీ, పౌర హక్కుల ఉద్యమం కానీ, లేకుంటే ప్రజాస్వామిక ఉద్యమాలు కానీ తీవ్రంగా నడిచినప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించేది. మనుషుల్ని ఎత్తుకపోవడం, ఇబ్బందులు పెట్టడం, ఎన్కౌంటర్లు చేయడం, మాయం చేయడం, వాళ్ళని 3rd డిగ్రీ పద్ధతిలో చేయడం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవాళ ప్రశ్నించే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఒక చట్ట విరోధమైనటువంటి శక్తులుగా చూసి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక నాయకుడు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఇవాళ ఒక మంత్రి పోతున్నాడంటే అరెస్టులు, ఒక సీఎం గారు పోతున్నాడంటే అరెస్టులు, సెక్రటరియట్ దగ్గర ఏదైనా పిలిపిస్తే మొత్తం హౌస్ అరెస్టులు. అంటే మొత్తంగా కూడా ఒక మినీ ఎమర్జెన్సీ. ఇవాళ ఎమర్జెన్సీలో కూడా మేము అట్లా జరిగినటువంటి సందర్భాలు చూడలే. కానీ ఇవాళ తెలంగాణలో నిర్బంధం ఎంత రాజ్యం వెళ్తా ఉందంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకొని, బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్గా చేసుకొని ప్రతిరోజు కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇటువంటి తీర్పులు రావడం వల్ల డెఫినెట్గా ఇవాళ ప్రజాస్వామికవాదులకు అందరికీ కూడా ఇది ఒక మంచి పరిణామం. ఎవరైనా తమ సమస్యల్ని, తమ పరిష్కారాలని, తమ ఆవేదనని, తమ ఆగ్రహాన్ని సరైనటువంటి రీతిలో ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి సంక్షోభం మనం చాలా రిలవెంట్ ఇది. నేపాల్లో ప్రభుత్వాలు సోషల్ మీడియాలన్నింటినీ కూడా, ఎందుకంటే వారు ప్రకటించినటువంటి విశ్వాసాలని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తే
ఎటువంటి తిరుగుబాటు వచ్చిందో యువకుల్లో మనం చాలా స్పష్టంగా చూసినాం. అదొక్కటే కాదు, శ్రీలంక ఇటువంటి అన్నీ కూడా కంటిన్యూగా ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ యువత అంతా కూడా ఏదో ఆలోచిస్తున్నారు, డ్రగ్ మత్తుల్లో మునిగిపోతున్నారు, లేకుంటే సినిమాలలో మునిగిపోతున్నారు, లేకుంటే సెల్ఫ్ క్యారియరిజం పెరిగింది అనేటువంటి పద్ధతిలో కొందరు మాట్లాడుతున్నారు. కానీ మన తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీల్లో చెలరేగినటువంటి ఆందోళనలైనా ఇలా దేశవ్యాప్తంగా చెలరేగుతున్నటువంటి ఆందోళనలైనా యువకులు ఎప్పుడు తమకు సంబంధించినటువంటి సమస్యల మీద షార్ప్గా స్పందిస్తారు, అవసరమైతే ఎంత పోరాటానికైనా దిగుతారు, వాళ్ళ హక్కుల్ని కాపాడుకోగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా ప్రపంచమంతా పెరుగుతున్నటువంటి సందర్భం. మేము ఏమైనా చేస్తాం, వాళ్ళకి ఏదో చేస్తామనేటువంటి పాలకులకి ఇలా గట్టి దెబ్బ. నేపాల్ లాంటి దేశం నుండి ఇలా గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు మనకు చాలా కనబడతా ఉన్నాయి. ఒక సోషల్ మీడియా అంటే అది మంచికి చెడుకు రెండుకు ఉపయోగపడ్డా ఇవాళ ఆ మంచికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. ఇవాళ మా గొంతులు మీరు ఎందుకు నొక్కుతున్నారు, మా సమస్యలు ఎందుకు తీసుకురాకుండా పోతున్నారు, ప్రభుత్వాలు ఇంత దుర్మార్గంగా ఉంటే దుర్మార్గం అని మేము ప్రకటిస్తాం. చివరికి మంత్రుల్ని మార్దాన్లాగా పరిగెత్తించినటువంటి సందర్భాలు, మంత్రులంతా రోడ్ల మీద పరిగెత్తా ఉంటే ప్రజలందరూ కూడా నిలదీశారు. అంటే ఎంత ఆగ్రహము, ఆవేశము, వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటే అటువంటి సంఘటనలు జరుగుతాయి రాజు గారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. మీరు ఇప్పటికైనా ఈ రాజకీయ పోస్టుల మీద చిల్లర కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి రోజు దింపడం ద్వారా మనోనిబ్బరం ఇంకా పెంచిన వాళ్ళు అవుతారు తప్ప తగ్గించే వాళ్ళు గారు. ఇవాళ ఒక్క సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ అయితే 100 సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రేపు 1000 చేస్తారు, రేపు 1,00,000 చేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా దాని మీద ఏమైనా పరిమితులు మీరు విధించదలుచుకుంటే అందరికీ విధించండి. వాళ్ళ హ్యాండిల్లో వచ్చినటువంటి వాటిని విపరీతమైన ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళ మీడియాలు లేనిపోని అని అందరికీ అంటగట్టి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి నాయకుల వ్యక్తిత్వాన్ని హరణం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక బీఆర్ఎస్ ఏదైనా చిన్నది అడిగితే మీరు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది డెఫినెట్గా ఈ తీర్పు అనేటువంటిది ఒక చెంపపెట్టు. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు రేపు డెఫినెట్గా ప్రజాస్వామికవాదులు, ప్రజలు అందరూ కూడా గొంతెత్తి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎలుగెత్తి చాటడానికి ఇది ఒక ప్రయత్నంగా మనకు డెఫినెట్గా ప్రయత్నాలు ఫలిస్తాయని మేము ఆశిస్తాం. ఎస్, నిజంగానే డిసెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. రాజ్యాంగం కల్పించిన అనేక కీలకమైన హక్కులు భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా కనుక ఇలాంటి రాజకీయ పోస్టులపై కేసులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి న్యాయస్థానాల్లో నిలవని హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మకమైన తీర్పు తప్పకుండా ఒక గొప్ప తీర్పు అని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వాలు అణచివేతనే మార్గంగా ఎంచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఉపేక్షించవని ఇప్పటికైనా పాలకులు గుర్తుపెట్టుకోవాలని కూడా దేవిప్రసాద్ గారు కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు గత 20-21 నెలల కాలంలో మనం చూసాం కాంగ్రెస్ హయాంలో అనేక రకాల కేసులు, అన్నిటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్లపై తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని కావచ్చు ఒక కీలకమైన అంశంపై ప్రతిస్పందించడం అనేది అంటే కీలకమైన అంశం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. కానీ అనేక రకాల అక్రమ కేసులు ఏవైతే పెట్టారో వాటికి నిన్న హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. రాజకీయ పోస్టులపై మీరు కేసులు పెడితే కేసులు చెల్లవు, న్యాయస్థానాల్లో అవి నిలబడవని చెప్పి స్పష్టంగా చెప్పిన సందర్భం. ఇది పూర్తిగా భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాబట్టి వీటి అంశంలో కేసులు నిలబడవని చెప్పేసి కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ 20-21 నెలల కాలంలో జరిగిన కేసుల వ్యవహారం కావచ్చు, హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మకమైన తీర్పును కావచ్చు? రాజుగారు, యాక్చువల్గా హైకోర్టు నిన్న చెప్పింది కానీ ఇది యాక్చువల్గా 2015లో అంటే 10 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66A సెక్షను ఐటీ యాక్ట్ 2000 66Aని కొట్టేస్తూ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2015లో సుప్రీంకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్, పౌరుల స్వేచ్ఛకు భంగము, రాజకీయ విమర్శలు కానీ ప్రభుత్వ విధానాల మీద విమర్శలు కానీ చేస్తే కేసులు పెట్టడము అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని 10 ఏళ్ల కింద కొట్టేసింది ఐటీ సెక్షన్ 66A. ఈ 10 ఏళ్ల కాలంలో సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టేసినా కూడా ప్రభుత్వాలు, సక్సెసివ్ ప్రభుత్వాలు ఇవి వరుసగా వాళ్ళ కక్ష సాధింపుకి లేతే భయభ్రాంతులను చేయడానికి ఇట్లాంటి కేసులు పెట్టడం అనేది ఒకటి రాజ్యాంగం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేకపోవడం, తర్వాత
ఆలోచన పరులు, రాజకీయ నాయకులు, చట్టాలు చేసేవాళ్ళు అందరూ కూడా, మేధావులు, మీడియా వాళ్ళు అందరూ కూడా 10 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇప్పటికి కూడా ఇంకొక వెహమెన్స్తో అది చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ వ్యవస్థల పట్ల ఎట్లాంటి గౌరవం లేకపోవడం, ప్రజల పట్ల ఎట్లాంటి ప్రేమ లేకపోవడం నిదర్శనం. రెండోది, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా యువత తమ కలలు కాలిపోయి ఆశలు వమ్మయి భవిష్యత్తు అంధకారమైనప్పుడు వాళ్ళ ఆగ్రహ జ్వాలలు రాజ్యాలనే కూల్చేస్తున్నాయి. అన్న చెప్పింది ఇందాక నేపాల్లో ఏం జరుగుతుందో, అక్కడ ఎంతో మంది చనిపోయినా కూడా యూత్ ఆగడం లేదు, అట్లాగే ముందుకు పోతున్నారు, మొక్కవని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ బాధని వాళ్ళు దాచుకోవడం లేదు, చెప్తున్నారు. మన దగ్గర కూడా ఒక యువకుడు తన ప్రెస్ క్లబ్లో తన పేరు చెప్తూ ఎంత నిర్భయంగా, ఎందుకంటే వాళ్ళ ధర్మాగ్రహం అట్లాంటిది. అదొకసారి ఆ వీడియో ప్లే చేద్దామండి. నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి, అయ్యా మా ముందు దయ ఉంచండి. నా పేరు కృష్ణ, నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నేను ఒక కోరుతున్నా, ఫస్ట్గా ఏంటంటే మీకు చేతనైతే చేయండి, లేకుంటే చేయకండి. ఎందుకంటే మేము ఇంట్లో ఉండలేక, ఊర్లో తిరగలేక, ఇక్కడ రెంట్ కట్టలేక, మెతుకులు తినలేక, తిన్న మెతుకు అరగలేక చస్తున్నాండి. మా పరిస్థితిలో మీరుంటే మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడో కూర్చొని మీ హోదాలో మీరు ఉండి మామూలు అన్యాయం చేస్తుంటే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదో ప్రజాపాలన అంటే ఏదో మంచిగా ఉందని అనుకున్నాం, కానీ మరి ఇంత దారుణంగా చేస్తారని చెప్పేసి మేము అనుకోలేదు. ఇక్కడ మా నిరుద్యోగ కష్టాలు, అక్కడ ఊరిలో కోసం మా అమ్మనాలు పడుతున్న కష్టాలు ఎలా సహించాలి మేము అసలు దీన్ని? నేను ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వానికి, మీకు ఉద్యోగాలు ఉంటే పలానా ఉద్యోగాలు ఉన్నాయి, పలానా తేదీకి ఇస్తాం, పలానా సంవత్సరాలు ఇస్తామని చెప్పేయండి. లేకుంటే మా దగ్గర ఉద్యోగాలు లేదు, మేము ఇవ్వలేము, దయచేసి మీ పని మీరు చూసుకోండి అని చెప్పేయండి. అంతేగాని మీరు ప్రతి ఒక సమావేశంలో ఒక మాట, ఇంకో సమావేశంలో ఒక మాట చెప్పేసి మా ఆశలు మీరు మొత్తం ఆవిరి చేస్తున్నారు. మేము కన్న కలలని మీరు మొత్తం నాశనం చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం. మీకు చేతనైతే చేయండి, లేకుంటే చేయకండి, వదిలేయండి, మా వల్ల కాదు అని చెప్పేయండి, మా పని మేము చూసుకుంటాం. ఇప్పుడు రాజు గారు, ఆయన ఆ యువకుడు బాజాప్తాగా ప్రెస్ క్లబ్లో మీడియా ముందు నా పేరు కృష్ణ అని చెప్తూ అంత నిర్భయంగా చెప్తున్నాడంటే కారణము వాళ్ళ కోపం, కట్టలు తెంచుకున్న కోపం, ఒక ధర్మాగ్రం. భయపడడం లేదు. వీళ్ళు ఏదో కేసులు పెడితే ఏదో అవుతుంది, భయపడతారు అని అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఒకటి హైకోర్టు తీర్పు స్వాగతించడము. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. యూత్ కూడా వాళ్ళ ఆగ్రహం ఏం చెప్తున్నాడు, ఈడ మేము లైన్లలో ఉన్నాం ఉద్యోగాల కోసం, మీరేమో పోస్టులు అమ్ముకుంటా ఉన్నారు, 1 కోటి రూపాయలకు 3 కోట్ల రూపాయలు కావాలి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి అని బాజాప్తా చెప్తా ఉన్నారు. అదొక వీడియో ఉంది, రెండో వీడియో అంటే ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్ కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని ఒక మంత్రి అన్నాడట. ఇదే క్వశ్చన్ మేము రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నుంచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాము. జీవో 29 రద్దు చేసి జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకుని వచ్చినప్పుడే 7,000 మంది అభ్యర్థులు ఓసీకి సంబంధించిన ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళని కాపాడడానికి కోసం అని చెప్పి మీరు ఎవాల్యుయేషన్ లోనే కానీ మీరు ఇప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాసో సవన్ సార్ తో పాటు అందరూ ఒకటే చెప్పారు, 1,00,000 పైచిలకు పేపర్లని 55 రోజుల్లో మీరు దిద్దారంటే ఒక పేపర్ కి 2 నిమిషాల కన్నా అతి తక్కువ సమయం మీరు తీసుకున్నారు. చాలా స్పష్టంగా నిర్భయంగా ఇప్పుడు ఏంది, ఒక మంత్రి 3 కోట్లు అడిగిండ్రు అని నిర్భయంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే అన్యాయం ఎంత బ్లెటెంట్గా, ఎవరిని ఖాతరు చేయకుండా మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము చేసే పనులు మేము చేస్తాం అన్నంత ఒక అహంకారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు బిహేవ్ చేస్తూ ఉంటే ఎందుకు తిరగబడరు, ఎందుకు మాట్లాడరు? తప్పకుండా మాట్లాడతారు. వాట్సాప్లలో ఈరోజు మహిళలు బూతులు తిడుతూ ఉన్నారు. ఇంకొక వీడియో ఉంది కానీ సభ్యత అడ్డొచ్చి ప్లే చేయడం లేదు. బూతులు తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని, యూరియా కోసం లైన్లో నిలబడ్డ రైతులు. సో ఒకటి, మీరు వాళ్ళ ఆస్పిరేషన్స్, మీరు ఇచ్చిన హామీలే, మీ హామీలు మీరు నెరవేర్చడం లేదు. ప్రజాపాలన అనే పేరుతో మీరు పూర్తిగా ఈరోజు ఒక
తీవ్ర నిర్బంధ పాలన ఈరోజు నడుస్తూ ఉన్నది. Right. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. Right. రేపు నేపాల్ గతి రేవంత్ రెడ్డికి పట్టకుండా ఉండాలంటే ఇది ఒక వార్నింగ్ బెల్గా గమనించాలి తప్ప కేసులు పెట్టి ఇప్పుడు ఆ నల్లబాలు శశిధర్ గౌడ్ మీద ఎంతో మంది మీద డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం మీద ఆయన అయితే ఈరోజు కూడా ప్రతి బుధవారం పోయి ఆ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి రావాలి దిలీప్ కొణతం ఎవ్రీ వెన్స్డే. అది ఆయనకు ఒక పని పెట్టింది గవర్నమెంట్. సో ఇట్లాంటి అంటే నాకు ఒక రకంగా ఆశ్చర్యం కూడా వేస్తుంది. మనం ఎన్నో ఏండ్లుగా ప్రజాస్వామ్యం పరిణతి చెందుతా ఉన్నది. ఎట్లాంటి నిర్బంధాలు నడవవు, ప్రజలు తిరుగుబడతారు, ప్రభుత్వాల్ని మార్చేస్తారు అనేది తెలుస్తున్నా కూడా ఇంత మూర్ఖంగా ఎందుకు ఉంటారు పాలకులు అనేది నిజంగా నాకు అర్థం కాని విషయం. కానీ ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది, ఖచ్చితంగా రాజ్యాంగం కాపాడబడుతుంది, న్యాయం కాపాడబడుతుంది. కాస్త లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో కాబట్టి ఈ ధైర్యం ప్రజలలో ఉండాలా, ఈ హెచ్చరిక పాలకులకు అందాలా. దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2 కీలకమైన అంశాలు కూడా మనకు కనిపించాయి వాళ్ళు మాట్లాడిన దానిలో. నిరుద్యోగులు మాట్లాడిన దానిలో తల్లిదండ్రులు ఏమో యూరియా కోసం ఊళ్ళలో క్యూలలో నిలబడుతున్నారు, జాగారాలు చేస్తూ ఉన్నారు. మేము హైదరాబాద్లో కూడా అదే రకంగా అష్ట కష్టాలు పడుతున్నామనే ఆవేదన, దీనికి తోడుగా గ్రూప్ 1కు సంబంధించిన ఉద్యోగాలను పూర్తిగా అంగట్లో సరుకులా మార్చేశారనే మరో ఆగ్రహం కూడా మనకు కనిపించింది నిరుద్యోగులు. ఎట్లా చూడాలి 2 కీలకమైన? ఇప్పుడు రాజుగారు గత గ్రూప్ 1లో లీక్ అయిందని చెప్పి చాలా పెద్ద ఎత్తున యాగి అది డబ్బులు ప్రభుత్వం చేయించింది, వాళ్ళు చేయించరు వీళ్ళు చేయించరని 22 నెలలు అయింది. ఆరోపణలే తప్ప ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిర్ధారించలేదు. పైగా ఈరోజు జరిగింది కోర్టు చెప్పినటువంటి తీర్పు. ఇలా కోర్టు ఏం చెప్పింది, ఇవాళ మూల్యాంకనంలో తప్పులు జరిగినాయి, మీరు సెలెక్షన్ ఆఫ్ సెంటర్స్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా నగ్నంగా బయటపడ్డాయి. ఈ విచారణలో మనం చెప్పేటివి కావు ఇవన్నీ. కోర్టు పరిశీలించి అనేక తప్పుడు పద్ధతులు చేశారు కాబట్టి దీన్ని 8 నెలల్లో రివాల్యుయేషన్ చేస్తారా, ఎగ్జామ్ పెడతారా అని చెప్పింది. డెఫినెట్గా ఇవాళ ఆరోపణలు ఏమొస్తున్నాయంటే మీరు జీవో అప్పటికి ఉన్నటువంటి వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్స్కి సంబంధించి 55 జీవో రద్దు చేసి 29 జీవో తెచ్చి ఇవాళ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఫిగర్స్ మీరు చెప్పారు. ఫిగర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చి మీరు ఎగ్జామ్కు అటెండ్ చేయించారు. ఒకసారి 25,000 అయినాయి, ఒకసారి 27,000 అయినాయి, ఒకసారి 28,000 అయినాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంక్లూడ్ చేసుకుంటూ పోయింది. కాబట్టి దీనికి సంబంధించి విద్యార్థులందరూ కూడా పూర్తి ఆవేదనతో అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి నోటీస్ తెచ్చారు. అప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల పక్షం ఉంటామని చెప్పినటువంటి భగత్ సింగ్లకు అందరికి చెప్పారు. చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఆ రోజు వచ్చి మేము మీ గురించే బతుకుతాం, మీ గురించే ఉన్నాం అని చెప్పిన వాళ్ళు లాఠీ చార్జ్ చేసినాడు, ఇళ్లలో పడుకున్నారు. వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళ గొంతు పెగలడం లేదు. అనేక మంది కూడా పేర్లు అనవసరం, వాళ్ళ పేర్లు చెప్పి ఏమైపోయిందంటే సమాజంలో కూడా వీళ్ళు ఇంకా ఉన్నతులని చెప్పి కొంతమంది అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఈ జరుగుతున్నటువంటి విషయం మీద ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఇందులో జరిగిందని చెప్పి ఇప్పుడు మనకు వీడియోలలో కూడా కనబడ్డది. చాలా మంది చెప్తున్నారు కోట్ల కొద్ది రూపాయలు ఇచ్చి ఇలా పోస్టులన్నీ కూడా అమ్ముకుంటున్నారు అనేటువంటి ఒక వాదన వస్తుంది. మరి దీని మీద విచారణ ఏమైపోయింది? ఇలా బీజేపీ ఒక్క మాట మాట్లాడేది ఎందుకు రాజుగారు? ఇలా బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, ఎవరు కూడా మాట్లాడరు. ఆ రోజైతే మా మీద ఎంత బురద పోసిరు సంబంధం లేనటువంటి విషయం మీద ప్రభుత్వాన్ని మార్చడానికి అది కూడా ఒక కారణమైంది అనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు కదా. నిరుద్యోగులకు ఏం తెలుసు? అబద్ధం ప్రపంచమంతా చుట్టూ వస్తే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇలా నిజం నిలకడ మీద తెలుస్తూ ఉంది 22 నెలల తర్వాత. అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చి ఇలా మన తలరాతని మనమే ఇలా గోతులో పెట్టుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. సమగ్రంగా ఇవాళ దోషులందరినీ కూడా ఇవాళ ఛార్జ్ షీట్ చేయాలి. ఇవాళ TSPSCని ప్రక్షాళన చేయాలి. మీరు ఆ రోజు ఏమన్నారు? మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులందరూ కూడా అన్నారు కదా. మళ్ళీ ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించిన నిజాయితీ కూడా ఇవాళ తెర మీదకి రావాలి. ఒకప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు విన్నాం. కోట్ల రూపాయల కొద్ది డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు, ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళకు మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్పి RTI కింద నేను తీసుకున్నటువంటి దానిలో ఆ రోజు తేలింది. ఈ రోజు కూడా ఒకే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకు మార్కులు ఎట్లా ఎక్కువ వచ్చినాయి? కేవలం ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో మీరు వేసినటువంటి విషయంలో దాని మీద అనేక మంది అనేక ఆరోపణలు చేసినా మీరు దాన్ని సరి చేసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా దీని మీద సీరియస్గా నేను
కేటీఆర్ గారు విద్యార్థుల పక్షం మేము నిలబడతాం, విద్యార్థులు ఏ ఉద్యమాలు చేసినా మేము నిన్న పిఎస్సికి కూడా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం బీఆర్ఎస్కి సంబంధించి పోయి నిన్న మేము కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చినాం. ఇలా విద్యార్థులు నిరసన తెలుపుతా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా మీరు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇవాళ ఇంకోటి ఏదో వస్తుంది రాజుగారు, ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన ఆగ్రహం పెళ్ళుబుకుతున్నది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇంకొక డైవర్షన్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఈ కార్ రేస్ వస్తుంది, ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు కాళేశ్వరం వస్తుంది, ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు గొర్రెల పెంపకం వస్తుంది, ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు ఇంకొక రకమైనటువంటిది వస్తుంది. అంటే కేవలం డైవర్షన్తో కాలం గడుపుతున్నారు తప్ప సమస్యలకు పరిష్కారం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకే జూబ్లీ హిల్స్ ఎన్నిక మనం పదే పదే చెప్తున్నాం. ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికనే. 118 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి ఒక చెంపపెట్టు పెట్టాలి, చెప్పిన హామీలు అమలు చేయించుకోవాలి, ఈ చేస్తున్నటువంటి మోసాలకు అడ్డకట్ట వేయాలి, దుర్మార్గాలకు అడ్డకట్ట వేయాలి, నిర్బంధానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఇన్నిటికీ మార్గం ఒక ఓటు. కాబట్టి ఈ ఓటును ఉపయోగించుకొని రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనం వారికి సరైనటువంటి సమాధానం చెప్తే తప్ప ఇవాళ వీళ్ళు సోయిలోకి రారు. కాబట్టి మనం సోయిలోకి వచ్చి వాళ్ళ సోయిని దెబ్బతీయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. మనం చూస్తున్నాం అడుగడుగునా కూడా ఓవైపు వైఫల్యాలు, మరోవైపు అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రకరకాల అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లన్నీ కూడా విఫల ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం అన్నింటినీ కూడా గమనిస్తుంది. రానున్న ఉప ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం చెప్తారని దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు కూడా కీలకమైన అంశాలు ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. నిరుద్యోగ యువతలో పెళ్ళుబుక్కుతున్న ఆగ్రహావేశాలు, కట్టలు తెచ్చుకుంటున్న ఆవేదన తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. వారి ఆగ్రహాన్ని మీరు అణచివేయాలని చూస్తే నేపాల్ వంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి తప్ప వీటి వల్ల ప్రయోజనం ఉండదని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి అణచివేతకు, రాజకీయ పోస్టులపై అక్రమ కేసులపై బనాయించే ఈ సంస్కృతికి కూడా చరమగీతం పాడాలని స్పష్టంగా సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, మీరు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులుగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు. ఇప్పటికి కూడా వారి కోసం ఎప్పుడు నిలబడి ఉంటారు. ఈ క్రమంలో మరో కీలకమైన అంశం కూడా వస్తోంది. కార్మికులకు సంబంధించిన చెమట చుక్కలను కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. పెద్దలకు మూటలు పంపే ప్రయత్నం జరుగుతుందనే అంశం. బీమా సొమ్ము, భవన కార్మికులకు సంబంధించిన బీమాకు సంబంధించిన సొమ్ము కూడా స్వాహా చేసే ప్రయత్నాలు. ఒక అనామకమైన కంపెనీకి ఏకంగా 346 కోట్లు చెల్లించింది ప్రభుత్వం అనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం ఈ అంశాలు? రాజుగారు, ఎంత బాధాకరం అంటే భవన కార్మికులు కానీ, భవన కార్మికులకు సంబంధించి వీళ్ళందరూ కూడా అంగవైకల్యం వచ్చినా, శాశ్వత అంగవైకల్యం వచ్చినా, ప్రమాదంలో గురైనా రకరకాల పద్ధతులు చేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్, మరణించితే వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్, దీన్ని ఇప్పటి వరకు ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తామంటే 3 కోట్ల టర్న్ ఓవర్ లేనటువంటి, అంటే షేర్ క్యాపిటల్ లేనటువంటి 3 కోట్లు లేనటువంటి కంపెనీకి, ఏది ట్రేల్ బ్లేజర్ అనేటువంటి కంపెనీకి ఇవాళ 346 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? దానాకిషోర్ అనేట ఆయన్ను బోర్డు చైర్మన్గా చేసి, అంటే 50 కోట్ల కంటే ఎక్కువ రిలీజ్ చేయడానికి పర్మిట్ చేయాయి బిజినెస్ రూల్స్. కాబట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు బోర్డు చైర్మన్గా తాత్కాలికంగా ఆయన నియమించి 346 కోట్లు రిలీజ్ చేశారు. 3 కోట్ల రూపాయలు మూలధనం లేనటువంటి కంపెనీకి 346 కోట్ల రూపాయలు, ఇది క్విట్ ప్రో. మన జూబ్లీ హిల్స్ ఎన్నికలక మరి ఎందుకు ఈ 346 కోట్లు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది రెండవది కూడా నాకు ఇంకేందంటే 7,23,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా హెల్త్ స్కీమ్ గురించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ప్రధాన కార్యదర్శి జరిగినటువంటి చర్చలలో కూడా ఇది ప్రభుత్వ ప్రైవేట్కి ఇవ్వాలనేటువంటి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కట్టబెట్టాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా నాకు సమాచారం. అది కూడా ఇటువంటి ట్రేల్ బ్లేజర్ కంపెనీకే ఇచ్చి, అంటే 7,23,000 మంది ఎంప్లాయీస్, ఇది ఇంకా ఎక్కువ. ఇది 346 కోట్లు తాత్కాలికం, ఒక విడత. ఇది 1,000 కోట్లలో రూపాయలు పోతుంటది. ఈ ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి కూడా ఈ ట్రేల్ బ్లేజర్కే ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇది ఇవాళ మరి జరగబోయేటువంటి నెలకు 36 కోట్ల రూపాయలు, నెలకు 72 కోట్ల రూపాయలు ఉద్యోగులు ఇస్తే 72 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. 144 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్
ఎవ్రీ మంత్కు సంబంధించినటువంటి దాన్ని ఈ కంపెనీకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం మీద ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడైనా మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇటువంటి కంపెనీలకు ఇవ్వాలంటే ఆ రోజు మేమందరం అడ్డుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడమే ఇన్సూరెన్స్ అనేటువంటి విషయంలో మేము చెప్పినాం. ఇదొక పెద్ద గొటాల, ఇదొక స్కాము, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికుల సొమ్మును ఇటు ఉద్యోగుల సొమ్మును కూడా కాజేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల్ని ఇలా బహిర్గతం చేసినందుకు నేను నమస్తే తెలంగాణ పత్రికకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తా ఉన్నా రాజు గారు. ఎందుకంటే ఇవి చాలా విషయాలు తెలియకుండా పోతా ఉన్నాయి, మరుగున పడిపోతా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈ దానకిషోర్ కంప్లైంట్ మీదనే ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ అయ్యింది. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎవరెవరు ఎక్కడెక్కడికి పోయి ఏమేం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాల మీద డెఫినెట్ గా ఇది ఒక పెద్ద కుంభకోణం. ఈ కంపెనీకి మరి ఎవరు, ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్లు ఎవరు, ఈ కంపెనీ ఎక్కడ ఉంది? ఇంతవరకైతే ఇన్సూరెన్స్ కంపెనీ పేరు వినలేదు మనం. కొత్త కంపెనీ ఇది. ఈ అనేక కంపెనీలు మనం గతంలో కూడా ఒప్పందాలు చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఎటువంటి కంపెనీలకు టర్నోవర్ లేని కంపెనీలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసినో మనం అందరం కూడా చూసినాం. వారి కుటుంబ సభ్యులే డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలకు కూడా ఒప్పందాలు చేసుకున్నట్టు పెద్ద పెద్ద ఎత్తున ఫోజులు కొట్టినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి దీని మీద ఇవాళ ప్రజలందరూ, ముఖ్యంగా ఉద్యోగులు, బీమా కార్మికులు అందరూ కూడా దీని విషయంలో సీరియస్గా ఆలోచించాలి. ఇటువంటి దొంగ కంపెనీలకు డబ్బులు పోకుండా రేపు ఎత్తేస్తే ఏం చేస్తాం రాజు గారు? ఇప్పుడు కార్మికులకు సంబంధించి అంగవైకల్యానికి డబ్బులు ఇవ్వడానికి పోతే కథమైపోతుంది. లేకుంటే వాడు చేతులు ఎత్తేసింది అనుకో, ఇవాళ ఎన్ని లక్షల కుటుంబాలు వీధిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీది కూడా మనం ప్రతి సందర్భంలో కూడా జ్ఞాపకం చేస్తాం. ఇవాళ గ్రూప్ ఇన్సూరెన్స్ల మీద మీరు జిఎస్టీ మేము చాలా పెద్దగా పత్రికలలో రాసుకున్నారు, ఇన్సూరెన్స్ల మీద మేము తగ్గిస్తున్నామని. గ్రూప్ ఇన్సూరెన్స్ల మీద ఎందుకు తగ్గియలే? ఇలా కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి లక్షల మంది ఉద్యోగులు ఇన్సూరెన్స్ చేస్తారు. ఐటీ కంపెనీలో గ్రూప్ పాలసీ ఉంటుంది. మన టీఆర్ఎస్ పార్టీ కూడా మన సభ్యుల కోసం మనం కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం. 18% పడతా ఉంది గ్రూప్ ఇన్సూరెన్స్ మీద. మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ మీద మీరు తగ్గియరా? భారతీయ జనతా పార్టీ మేమేదో గొప్పలు చేసుకున్నాం, నేను జిఎస్టీ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్తా ఉన్నారు. మరి దీని సంగతి ఏంది? హెల్త్ కి సంబంధించినటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ మీద ఎందుకు తగ్గియలేదు? డెఫినెట్ గా దీని మీద కూడా ఇవాళ మనం అందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇది ఒక పెద్ద స్కాము. ఈ స్కాము బయట తీయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం. మనం చూస్తున్నాం, దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని వెనుక భారీ కుంభకోణం దాగి ఉంది కాబట్టి వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో రైతు బంధుతో పాటు రైతు బీమాను అమలు చేయాల్సిన ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాలని ఒక కీలకమైన ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కూడా కాపాడి నిలబెట్టే ప్రయత్నం చేసిన సందర్భం. ఎల్ఐసికే ఆ బాధ్యతలను అప్పగించి సమర్థంగా రైతు బీమాను రైతు కుటుంబాలకు అండగా నిలిచిన సందర్భం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బిహెచ్ఎల్ సంస్థను కూడా నిలబెట్టే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన మోటార్లకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన కాంట్రాక్టులను కూడా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చిన సందర్భం. కానీ ఇక్కడ కార్మికులకు సంబంధించిన చెమట పైసలు, వారికి సంబంధించిన బీమా సొమ్ములను ఒక ప్రైవేట్కు సంబంధించిన కంపెనీకి ఇవ్వడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దేవిప్రసాద్ గారు కూడా చెప్పారు, కేవలం 3 కోట్లు కూడా మూలధనం లేని కంపెనీకి 350 కోట్లు ఎట్లా ఇస్తారని. రాజుగారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఎల్ఐసిను బిహెచ్ఎలే కాదు, మనకు సంబంధం లేని విశాఖ ఉక్కు విషయం కూడా మాట్లాడారు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రజలు ఎక్కడైనా ప్రజలే, ప్రాంతీయ భేదాలతో సంబంధం లేకుండా ప్రజలు. రాజకీయాలు వేరే ఉంటాయి కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు. ఆయన ఒక గొప్ప దార్శనిక నాయకుడు. దురదృష్టవశాత్తు ఇప్పటి పాలకులతో మనకు కంపేర్ చేసే పరిస్థితిలో రావడం అనేది దురదృష్టకరం. ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ప్రభుత్వము తమ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఒకటైతే, తమ వాళ్ళకి కట్టబెట్టడం, అప్పనంగా కట్టబెట్టడం, ఇప్పుడు ఆ ట్రైల్ బ్లేజర్ కంపెనీకి 346 కోట్లకు ఇవ్వడం అనేది అది ఖచ్చితంగా కార్మికులు తమ చెమట రూపాయి కూడబెట్టి కార్మికులు తమ కాంట్రిబ్యూషన్ చేస్తే, ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ చేసి తమ ఆధ్వర్యంలో ఎల్ఐసి అనేది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సూరెన్స్ కంపెనీ. మీకు ఒకటి గుర్తు చేస్తా, కొంచెం పెద్ద విషయాలు కూడా మనం ఆలోచించాలా. అమెరికా ఆర్థిక సంక్షోభము, గ్రీసు ఆర్థిక సంక్షోభం సందర్భంలో కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉన్నది ఎల్ఐసి లాంటివి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఈ దేశాన్ని కాపాడినాయి. ఈరోజు బడేబాయ్ ఏం చేస్తున్నాడు? ఎల్ఐసి డబ్బులు అన్ని తీసుకుపోయి అదానికి అప్పచెప్తున్నాడు. చోటబాయ్ ఏం చేస్తున్నాడు? వాటన్నింటినీ పక్కన పెట్టి తమ అనుంగు మిత్రం, ఈయన స్థాయిలో ఈయన
కరప్షను. దేవిప్రసాద్ గారు చెప్పిన ఒక ప్రమాదకరమైన అంశం ఏంటంటే రేపు ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తే ఏం కావాలి? కార్మికుల పైసలన్నీ వాళ్ళు ఎత్తుకపోయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకో లేదా రాబోయే ఎన్నికలకో వాళ్ళ వాటాలు వాళ్ళు వంచేసుకుని కంపెనీ ఎత్తిపోతే ఏం చేయాలి? సో కాబట్టి ఇదేంటంటే ఖచ్చితంగా ఒకటి ప్రజల పట్ల బాధ్యత లేకపోవడం, రెండు ఈ మొత్తం ప్రభుత్వ వ్యవస్థలని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలని, ఈ దేశానికి ఎంతో సేవ చేసిన నవరత్నాలు లాంటి కంపెనీల్ని ఒకవైపు అమ్ముకొని వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వ రంగ సంస్థలు పర్ఫార్మెన్స్ బాగాలేదని వాటిని క్లోజ్ చేయడం, మళ్ళీ వాటిని తీసుకుపోయి తమ తాబేదారులకు అప్పగించడం, ఇది అనాదిగా జరుగుతూ ఉన్నది, ఈ దేశంలో జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు మరింత నరేంద్ర మోడీ పరిపాలనలో మరింత వద్దున్నది. కాబట్టే ఈరోజు ఈ జిఎస్టీ అనేది 18% గ్రూప్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ పెట్టడం అనేది ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఈ దేశం కోసం, భారతదేశం కోసం మేమున్నాం, మేము విశ్వగురువం అది అని చెప్పుకునే బీజేపీ పార్టీ ఖచ్చితంగా తీవ్రమైన అన్యాయం ఈరోజు ప్రజలకు చేస్తూ ఉన్నది. అండ్ అదే లైన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు తీసుకోండి, ఏ అంశమన్నా తీసుకోండి. ఇప్పుడు దావోస్ దగ్గర మొదలు పెడితే పెట్టుబడుల కోసం వీళ్ళు షెల్ కంపెనీలు పెట్టడము, అనామకమైన కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, 2 షట్టర్లు ఉన్న గదిలో ఉన్న రిజిస్టర్ అడ్రస్ ఉన్న కంపెనీ, వాళ్ళందరికీ కూడా పెట్టుబడులు సాధించడము, కాంట్రాక్టులు అప్పగించడం, వీళ్ళ కమిషన్లు వీళ్ళు తీసుకోవడం, దాంట్లో రాహుల్ గాంధీ వాటా ఆయనకు దక్కుతుంది కాబట్టి ఆయన ఏం మాట్లాడు, భారతదేశం అంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ విలువలంటూ మాట్లాడతాడు తప్ప తన ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నది తెలంగాణలో అనేది రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదు. కానీ ప్రజలు ఖచ్చితంగా పట్టించుకుంటారు. చూసినాం కదా, ఇంతకుముందు చూసినాం కదా, ప్రజల ఆగ్రహావేశాలు చూస్తున్నాం కదా. ఈరోజు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగం, మీరు చేసేదేం లేదు ప్రభుత్వాలు, మీరు వాళ్ళ పైసలే గుంజుకుంటున్నారు. మీరు పెట్టాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడం పోగా వాళ్ళ పైసలు గుంజుకుంటున్నారు, వాళ్ళ బతుకులను మరింత ఇది చేస్తున్నారు. సో కాబట్టి ఈరోజు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకు లాతోంకే భూత్ బాతోన్సే నైసుంతా అనే ఒక సామెత. సో వీళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పాలా. ఎన్నికలే ఒక మార్గంగా ఉంటాయి. అవి ఏ రకమైన ఎన్నికలుగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ కావచ్చు, ఇంకో 10 ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, గ్రేటర్ ఎలక్షన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భాషనే వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి పదే ఒక ప్రజాస్వామికవాదిగా, తెలంగాణ క్షేమం కోరుకునేవాడిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఇవన్నీ జాగరూకులై గమనించండి. ఈ చెత్త మీడియా కొంతమంది ఏం చేస్తున్నారు, ఇందాక బ్రేక్కి ముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇట్లాంటి ప్రజా సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ స్కామ్ జరిగింది, ఈ స్కామ్ జరిగిందని తీసుకొస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న అధికారులనే పక్కన పెట్టుకున్నావు కదా, ఆర్థిక శాఖ కార్యదర్శిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ చేసినావు కదా, ఆ రోజు డీజీపీని నువ్వే తిట్టిన డీజీపీని తర్వాత టీఎస్పీసీ చైర్మన్ చేసినావు కదా, నువ్వే తిట్టిన సాగునీటి సలహాదారు పెంటారెడ్డిని మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ పెట్టుకున్నావు కదా. మరి ఎందుకు ఇదే దానకిషోరు, ఈ ఫార్ములా ఈ రేస్లో ఉన్న దానకిషోర్ మళ్ళీ ఈరోజు ఆ బోర్డు చైర్మన్గా ఆ గోటాలకు తెరలేపిండు కదా. అంటే అధికారులు కొంతమంది అధికారులను మచ్చిక చేసుకుంటూ వాళ్ళ కేంద్రంగా ఈరోజు మీరు రోజు ఒక లీకులు ఇస్తూ మీ మీడియాకి అసలు విషయాలు మాత్రం తప్పుదారి పట్టిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు నమస్తే తెలంగాణకు కావచ్చు, టీ న్యూస్కు కావచ్చు, అనేక రకాల సోషల్ మీడియా మాధ్యమాలకు కావచ్చు ఈరోజు చాలా బాధ్యత ఉన్నది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాన్ని అడ్డుకోవడం. 2, ఖచ్చితంగా ఈరోజు భవిష్యత్తు బాగుండాలంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి అంశంలో మాట్లాడండి, విమర్శలు చేయండి. కానీ కంపారిటివ్లో తెలంగాణ ఎంత డెవలప్ అయింది, దేశంలోనే జీడిపి విషయంలో, కాంట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు, ధాన్యం ఉత్పత్తులు కావచ్చు, రకరకాల విభాగాలలో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకున్న ఆ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు పదే బురద జల్లే కార్యక్రమాన్ని వివేకవంతులు జాగ్రత్తగా గమనించడం మాత్రమే కాదు, ప్రాచుర్యంలో కూడా పెట్టాలి సోషల్ మీడియా వేదికగా అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగానే మరిన్ని కీలకమైన విషయాలు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు చెప్పిన అనేక కీలకమైన అంశాలు. జాతీయ స్థాయిలో నవరత్న కంపెనీలను 2 ఇష్టరత్నాలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటే రాష్ట్ర స్థాయిలో ఎల్ఐసిని పక్కన పెట్టి ఏకంగా కార్మికుల చెమట చుక్కలను కూడా దోచుకునే ఈ ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఇది నిజమైన క్విడ్ ప్రోకో, దీనిపై సమగ్రమైన విచారణ జరపాలనే అంశాన్ని, ఆ డిమాండ్ను కూడా దేవిప్రసాద్ గారు అలాగే శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, రోజుకు కూడా 60 రోజులు గడిచిపోయింది, ఇంకా కూడా రైతులు అవస్థ పడుతూనే ఉన్నారు యూరియా కోసం. ఆ సంక్షోభం మరింతగా తీవ్ర రూపం దాలుస్తున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఢిల్లీ పర్యటనలు కొనసాగుతున్నాయి కానీ గల్లీలో మాత్రం కష్టాలు తీరట్లేదు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది?
ఇప్పుడు రాజుగారు మన రాష్ట్రంలో రైతులు ఎంత అవస్థలు పడుతున్నారంటే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త అవస్థ యూరియా రూపంలో వచ్చింది. యూరియా బస్తా కోసం ఇవాళ సద్దులు కట్టుకొని పోయి అక్కడనే పడుకొని ఆ పిఎస్సిఎస్ దగ్గర ఎరువుల దుకాణాల దగ్గర ఇవాళ లైన్లు కట్టి అక్కడే పడుకొని రాత్రంతా కూడా వెయిట్ చేసి మళ్ళీ వెహికల్ వచ్చినాక లైన్ కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఉన్న పనులన్నీ మానేసి యూరియా దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక ఆవేదనతో ఇవాళ రైతులందరి ఉసురు పోసుకుంటా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అనేక సందర్భాల్లో మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అట్లాగే అనేక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా లైన్లు ఎక్కడెక్కడ కడుతున్నారని చాలా స్పష్టంగా పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ కూడా అసలు తెలంగాణలో లైన్ లేవని కళ్ళు మూసుకునేటువంటి ప్రయత్నం చేసినాయి పెద్ద పెద్ద మీడియా సంస్థలు. ఇవాళ ఆ మీడియా సంస్థలు కూడా తమ వార్తలలో మొదటి పేజీలోనో రెండో పేజీల్లోనో ఇలా లైన్లో ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేయనటువంటి ఒక అనివార్య స్థితి ఇవాళ వచ్చింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా లైన్లలో ఉన్నారు. ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు ఒక వీడియోలో చూపించినప్పుడు ఆ యువకుడు పడ్డటువంటి బాధను మనం చూసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే యూరియా అవసరమైనటువంటి యూరియా ఇస్తలేదని బీజేపీ, ఇచ్చిన యూరియాను సమగ్రంగా వస్తలేరని చెప్పి రెండు పార్టీలు కూడా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు 52 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం యూరియా ఇంత ఇబ్బందులు అయితే ఉన్నాయి, యూరియా తెచ్చుకోవాలి. లేకుంటే మీ హిమాచల్ ప్రదేశ్లో, మీ కర్ణాటకలో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎంతో కొంత అప్పు తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం, మళ్ళీ రియంబర్స్ చేస్తాం ఇతర రాష్ట్రాలకు. తనకు ఉన్నటువంటి సంబంధాలు ఉపయోగించుకొని తెలంగాణ రైతాంగం గోస తీర్చడం వీళ్ళకి చేతనైతే లేదా రాజుగారు? అంటే రైతులు రైతు బంధు ఇచ్చి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చి 10 ఏళ్ల పాటు లైన్లో లేకుండా చేసి ఒక సుఖంగా వ్యవసాయం చేసుకునేటువంటి పద్ధతి తీసుకొస్తే ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా కరెంటుని ఇబ్బంది పెట్టి మీరు సమయానికి రైతు బంధు లేకుండా ఇవాళ మొత్తం రైతులను ఏడిపించక తినడమే తప్ప ఇంకొకటి లేదు. మీరు పోయి కంటోన్మెంట్ భూముల గురించి లేకుంటే ఇంకొక భూముల గురించి మీ మూసీ మీద హైడ్రా మీద ఉన్నటువంటి శ్రద్ధ తెలంగాణ బక్కజిక్కిన రైతాంగం మీద లేదా రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్తారు కదా మేము నల్లమల్లి నుంచి నడిచి వచ్చిన, పాలమూరు నుంచి నడిచి వచ్చిన. మరి నడిచి రావడం అంటే రైతుల గుండెల మీద నడుస్తున్నారా మీరు? ఇవాళ రైతుల గుండెలను కోయడానికి నడుస్తున్నారా? ఇలా రైతాంగానికి యూరియా ఇవ్వాల్సినటువంటి సోయి లేనటువంటి ప్రభుత్వం మీద ఇవాళ రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని పరిష్కరించండి. ఆ 2 మంత్రులేమో నోరు తెరవరు. అది ఏమో రిపేర్లకు ఉందట రామగుండంకు సంబంధించిన, వీళ్ళు కూడా రిపేర్లే ఉన్నారు ఇద్దరు, బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి. పాపం వాళ్ళ శరీరాలు పనిచేస్తలేనట్టున్నాయి, వాళ్ళు కూడా రిపేర్లే ఉన్నారు. ప్రజల సమస్యలు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి ప్రొటెక్షన్ టీమ్గా పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఏదో టీం అంటాం కదా, పెద్ద పెద్ద నాయకుల వెనుక ఉండేటువంటి టీం, ఆ టీమ్గా పనిచేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం గొంతిప్పడం లేదు, ఒక అడుగు ముందుకు వేయడం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఒకవేళ మీరు సోయి రాకుంటే సోయి తెప్పించే ప్రయత్నం కూడా చేస్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. శ్రీశైల్ రెడ్డి గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు వాస్తవానికి దశాబ్దాల పాటు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన వ్యవసాయాన్ని 10 ఏళ్ల పాటు సంక్షేమం వైపు నడిపించారు, పూర్తిగా సంతోషం వైపు నడిపించిన సందర్భం కూడా కనిపించింది. రైతుల్లో ఒక అచంచలమైన విశ్వాసం, ఒక ధీమా, ధైర్యం నింపారు కేసీఆర్ గారి సారథ్యంలో మనం చూసాం. కానీ మళ్ళీ యూరియా సంక్షోభం అంతా కూడా కొట్టుమిట్టాడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి అంశాన్ని? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఇది మా తాండూరుకు సంబంధించిన రైతు, వీళ్ళెవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, కండువాలు లేవు, గులాబీ కండువాలు. ఏమంటున్నాడు, ఆ రోజు ఆటోకు పైసలు ఇస్తే యూరియా ఇంటికి వచ్చేది అంటున్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో. ఈరోజు మిస్ అవుతున్నారు కేసీఆర్ పరిపాలన. వాళ్ళ ఆగ్రహం ఉంది. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇందాక వీడియోలు చెప్పినట్టుగా తల్లిదండ్రులు నగరానికి వచ్చి పిల్లల దగ్గర ఉండలేరు, ఎందుకంటే వీళ్ళు సంక్షోభంలో ఉన్నారు. వీళ్ళు పోయి ఊళ్ళో తల్లిదండ్రుల దగ్గర ఉండలేరు, ఎందుకంటే వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు. ఏడికి పోవాలా? ఇది నిన్న రఘునందన్ మాట్లాడుతున్నాడు, బీజేపీ ఎంపీ. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి సరుకు రావడం లేట్ అయిపోతా ఉన్నది, కాబట్టి యూరియా సంక్షోభం వచ్చింది, ఇది త్వరలో సాల్వ్ అవుతుంది అంటున్నాడు. మరి ఉక్రెయిన్ యుద్ధం మీ నాయకుడే కదా ఆపిండు, మోడీ ఆపిండు కదా, అది కూడా చాలా కాలం అవుతుంది కదా. అంటే మీ మాటలేమో ఓ గొప్పగా ఉంటాయి,
మీకు బాధ్యత లేదా? ఇద్దరు కేంద్ర మంత్రులు ఇందాక అన్న చెప్పినట్టుగా వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి బౌన్సర్లుగా ఒక ప్రొటెక్షన్ టీమ్గా ఉన్నారు తప్ప వాళ్ళకు బాధ్యతలు వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు ఢిల్లీకి ఇప్పటికి 50-60 సార్లు పోయిండు ముఖ్యమంత్రి. రామగుండం ఎందుకు తెరుస్తారా తెరవారా అని ఎందుకు అడిగాడు? ఎందుకు అంటే మోడీ అంటే భయమా, రాహుల్ గాంధీ అంటే భయమా, లేకపోతే ఏంది? ఎందుకు పోతున్నారు ఢిల్లీకి? 6 నెలలుగా రామగుండం మూతపడ్డది, ప్రొడక్షన్ లేదు. తర్వాత దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఒకేలాగా పంటలు యూరియా రిక్వైర్మెంట్లు ఉండవు. రాజు గారు ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు, దేశంలో మిగతా రాష్ట్రాలు ఎవరెవరు యూరియా వాడుకోలేదో ఆయన లిస్టు తీసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఆడ కాల్పులు జరిగితే వాళ్ళకి సోయలేక వాళ్ళు తెప్పించుకోకపోతే ప్రతిపక్ష పార్టీ అయిన మనము, అంటే బీజేపీకి ప్రతిపక్షమే కదా, ప్రతిపక్ష శిబిరం, మనం అధికారం నుండి బీజేపీలో కేంద్ర మంత్రి దగ్గర పోయి యూరియా తెచ్చి ఇచ్చిండు. అది చేయాలి తప్ప నువ్వు బంతి ఒకళ్ళ గోల్లో ఒకళ్ళు కొట్టుకుంటా మీరిద్దరు ప్రజల్ని అవుట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా మనమే ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లేదు కదా, చాలా స్పష్టంగా నడుస్తా ఉన్నది. కాబట్టే ఈ నిర్బంధాలు చేస్తా ఉన్నది ప్రభుత్వం. మీరు సోయి తెచ్చుకోండి, ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది మీకు, కొద్దిగా కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి అని నేను కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రాహుల్ గాంధీకి హెచ్చరిక చేస్తాను. జర గాడిలో పెట్టుకో మీ ఇంటిని రాహుల్ గాంధీ అని చెప్తా ఉన్నాను. మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో 6 నెలల ముందుగానే యూరియాకు సంబంధించిన బఫర్ స్టాక్లను తెప్పించి గ్రామాన రైతులకు అందుబాటులో ఉంచితే ఈ 20 నెలల కాలంలో రైతాంగాన్ని పూర్తిగా యూరియా సంక్షోభం కూరుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమని నిన్న హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం కనిపిస్తుంది. ఢిల్లీ టూర్లు కొనసాగుతున్నాయి కానీ గల్లీలో రైతుల కన్నీటి వ్యధలు మాత్రం తీరట్లేదు, రైతుల జాగారాలు మాత్రం తీరట్లేదు. కాబట్టి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా రైతాంగంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం రోజు రోజుకు కట్టలు తెంచుకుంటుందని శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చెప్తా ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నాను. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.